హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ. హాయ్ అండి. ఈ వీడియో అయితే మేము పేరుపాలెం వెళ్తున్నాము. లాస్ట్ టైం మా వదిన వాళ్ళు వచ్చినప్పుడు కొల్లేరు వెళ్ళాం కదా, ఆ నెక్స్ట్ డే అయితే పేరుపాలెం వెళ్ళామన్నమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. ఈ ప్లేస్ అయితే రెగ్యులర్గా మేము ఆగే స్పాట్ అండి. ఇది ఎప్పుడు పేరుపాలెం బీచ్కి వెళ్ళినా కూడా మేమైతే ఈ బ్రిడ్జ్ దగ్గర ఆగుతాము. నాకైతే ఈ వ్యూ చాలా ఇష్టం అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, అలాగే ప్లెజెంట్ గా ఉంటుంది. ఇంకా వదినాలకు కూడా చూపిస్తున్నాం అనమాట, చాలా బాగుంటుంది అని చెప్పి. అలాగే ఇంకా ఇది దాటేశాక మనకి దారి తిప్ప, అలాగే బండి ముత్యాలమ్మ టెంపుల్, విలేజ్ అవన్నీ కూడా వస్తాయి. ఇక్కడైతే నేను కొన్ని మెమరీస్ క్యాప్చర్ చేసుకుంటున్నానండి. నేను వదిన ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ అయితే దిగుతామన్నమాట, మంచిగా మెమరబుల్ గా ఉంటాయని చెప్పి. మేము ఎప్పుడు పేరుపాలెం వెళ్ళినా కూడా బండి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆగుతాము. అలాగే ఈసారి కూడా ఆగామన్నమాట. వదినాలు ఎప్పుడు ఆ టెంపుల్ చూడలేదు. ఇంకా సరే ఒకసారి చూసినట్టుంటుంది, దర్శనం చేసుకున్నట్టుంటుంది కదా అని చెప్పి టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళాము. లాస్ట్ టైం నేను ఈ టెంపుల్ ని విజిట్ చేసినప్పుడు ఈ టెంపుల్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పానండి. ఇంకొకసారి అయితే చెప్తాను, కొంతమందికి అయితే తెలియదు కదా. సో ఈ టెంపుల్ లో అయితే మనకి అమ్మవారి రూపం గాని విగ్రహం గాని ఏమీ ఉండదండి. తాటి చెట్టులో వెలిసారనమాట అమ్మవారు. అందుకని చెప్పి తాటి చెట్టు మొదల్ని అమ్మవారిగా భావించి అక్కడైతే పూజలు చేస్తారు. ఇంకా ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి కూడా వెళ్ళిపోదామండి. ఈ బీచ్ కి అయితే మనకి నర్సాపురం నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, అలాగే భీమవరం నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ బీచ్ కి వెళ్తుంటే ఏ గోవానో లేకపోతే పాండిచేరియో వెళ్తున్న ఫీల్ అయితే వస్తుందండి. ఎందుకంటే మనకు చుట్టూరు తోటలు, అలాగే కొబ్బరి చెట్లతో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లొకేషన్ అంతా కూడా. వెస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా సరదాగా అవుటింగ్ కి వెళ్ళాలి అంటే గుర్తొచ్చే ప్లేస్ పేరుపాలెం బీచ్ అండి. బీచ్ దగ్గరికి వచ్చేసరికి మనకైతే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే పక్కనే షిరిడి సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుందండి. మేమైతే ములపర్రు బీచ్ సైడ్ వచ్చామండి. అసలైతే పేరుపాలెం బీచ్ అన్నది కొంచెం ఎదురు ఉంటుంది చర్చ్ దగ్గర. ఇక్కడైతే క్రౌడ్ అది తక్కువ ఉంటారు, పిల్లలకు ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు మేము ఇటు సైడే వస్తాము. మెయిన్ బీచ్ ని నేనైతే మీకు లాస్ట్ లో చూపిస్తానండి. ఇప్పుడైతే మనం ఈ బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. రైట్ చూడండి.
మేమైతే ఆఫ్టర్ లంచ్ వెళ్ళామండి, అందుకని చెప్పి క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చాలా మంది వచ్చేస్తారు. ఇంకా ఇదంతా కూడా రిసార్ట్ అన్నమాట. దీని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేసేయండి. ఇంకా ఇప్పుడైతే మనం పాత బీచ్ అన్నాను కదా, చర్చ్ దగ్గర ఉంటుంది అని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఒక సైడ్ అంతా కూడా మనకు సముద్రం ఉంటుంది, అలాగే ఇంకొక సైడ్ అంతా కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి. మేమైతే ఇంకా 6 అవుతుందని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాము. రేష్విక ఉంది కదా చిన్నపిల్ల, ఇంకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఒక్కసారి చర్చ్ వరకు వెళ్ళి క్రౌడ్ ఏమన్నా ఉన్నారేమో చూద్దామని చెప్పి వెళ్తున్నాము. అండ్ ఇదేనండి మెయిన్ బీచ్. అయితే దీని ఆపోజిట్ లోనే మనకు చర్చ్ అది ఉంటుందన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఇదే మెయిన్ బీచ్. అలాగే ఇక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉంటాయి, లేదు అంటే స్టే చేయడానికి రూమ్స్ అవి కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడైతే ఫుడ్, స్టేయింగ్ అలాగే ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి. కాకపోతే కొంచెం నీట్నెస్ తక్కువ అనమాట. అది కొంచెం డెవలప్ చేసుకుని నీట్ గా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఈవినింగ్ టైంలో రైడ్స్ అవి కూడా ఉంటాయండి. బైక్ రైడ్స్ ఉంటాయి, కార్ రైడ్స్ ఉంటాయి, అలాగే హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. ఇక్కడికైతే నార్మల్ డేస్ లో, వీకెండ్స్ లో చాలా మంది వచ్చి ఎంజాయ్ చేస్తారండి. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో కూడా వనభోజనాలు అవి కూడా పెట్టుకుంటారు. ఈ కార్తీక మాసంలో ఎవరెవరు పేరుపాలెం బీచ్కి వెళ్ళి వనభోజనాలు చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.